శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా యోగవంతంగా ఉంది, యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో గురువు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు. లాభస్థానంలో శనిగారు యోగిస్తున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ గ్రహస్థితి అనే చెప్పాలి. ఎందువల్ల అంటే ఇటు ద్వితీయం బాగుంది, ఇటు లాభం బాగుంది. ఈ 2 బాగున్నాయంటే ఏ మనిషికైనా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుందని అర్థం. ధనం ప్రకారంగా, అలాగే కుటుంబ ప్రకారంగా, వాక్కు ప్రకారంగా, సంపదల ఉత్పత్తి ప్రకారంగా, అంటే ఉత్పత్తి అవుతున్నాయంటే మీరు తయారు చేయకర్లా, మీకు తయారైన సంపదలే మీ వశం అవుతాయని అర్థం. అట్లాంటి పరిస్థితి. అలాగే పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వాక్కుకి మంచి ప్రిఫరెన్స్, ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే గురువు గారి యొక్క స్థితి ద్వితీయంలో ఉన్నప్పుడు ఒక చిన్న మాట చెప్తే చాలు పెద్ద పెద్ద పనులు అయిపోతాయి. అది మీకు అవుతుంది, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసినా కూడా వారికి అయిపోతాయి. అంటే మీ పరువు ప్రతిష్టలు, మీ పరపతి, మీ ఆదాయము, మీ వాక్కు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ బుధుడి యొక్క స్థితి కూడా ఏర్పడుతోంది మంచిగా. అంటే మంచి తెలివితేటలు ఉంటాయి. సంతానం పట్ల
చాలా చాలా ప్రేమాభిమానాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. పూర్వం కన్నా ఇప్పుడు చాలా గొప్పగా ఉంటుంది స్థితి. వారి యొక్క అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. అలాగే అనుకోని విధంగా, ఊహించని విధంగా ఏదైనా పరిశోధనాత్మక రంగం కానీ, పరిశీలనాత్మక రంగంలో కానీ చాలా మంచి పేరు తెచ్చుకుంటారు వృషభ రాశి వాళ్ళ పిల్లలు. అంత బాగుందన్నమాట. అలాగే వృషభ రాశి వారు కూడా ఏ రంగంలో ఉన్నవారైనా, వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉండొచ్చు, వ్యాపార రంగంలో ఉండొచ్చు, లేదా ఇంక వేరే ఏదన్నా వ్యవహార రంగాలలో ఉండొచ్చు. ప్రతి రాశి వారు కూడా అనేక రంగాలలో ఉంటారు. ఎలా ఉన్నప్పటికీ కూడా వీరికి చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. వీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట, అంత బాగుంటాయి. విలువైన ఆభరణాలు కొంటారు, స్థానచలనానికి అవకాశం ఉంటుంది. అలాగే విలువైన డాక్యుమెంట్స్ అలాంటి వాటిని సిద్ధం చేసుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మటుకు కాస్త తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి లేదు. కొంత అనారోగ్యం ఉండేటటువంటి సమయంగా కనిపిస్తోంది. ఎవరి జన్మ జాతకంలో అయినా వాళ్ళ తల్లిగారికి అనారోగ్య సమయం, లేదా వాళ్ళ మాతృవర్గానికి అనారోగ్య సమయం అని చెప్పి సూచన జరుగుతూ ఉన్నట్లయితే ఇప్పుడు గోచారం కూడా అనుకూలమయ్యి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే రుణభారాల విషయంలో కూడా రుణాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి. ఆదాయం పెరుగుతుంది, రుణము పెరుగుతుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీ మాట మీదనే మీ పెద్దరికం, మీ ఆధ్వర్యం ఇవన్నీ కూడా శుభకార్యాలకి చాలా చాలా పనికొస్తాయి అన్నమాట. అంటే మీ మాట మీదనే శుభకార్యాలు కుదురుతాయి, మీ మాట మీదనే శుభకార్యాల నిర్వహణ అంతా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే కొంచెం కష్టపడేటటువంటి కాలంగా కనిపిస్తోంది. స్త్రీల విషయంలో కూడా అలాగే ఉంది. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాలు అవన్నీ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంచెం కఠినమైనటువంటి పరీక్షల కాలం అని చెప్పుకోవాలి. వ్యాపార రంగం వాళ్ళకు కూడా ధనం అయితే వస్తుంది, కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అంటే ఇంకా అంత అనుకూలం కాదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఇంకా కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మీరు, అది శారీరక పరమైన కష్టం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం విషయంలో కొంచెం గట్టిగా శ్రద్ధగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రబుధుల యొక్క పరిస్థితి తృతీయ స్థానంలోకి వచ్చి అనేక విధాలుగా కార్మిక కర్షక బృందానికి చాలా మేలు కలిగిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయదారుల విషయంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా వీళ్ళు ఏది భూమి దున్నాలన్నా, లేదా ఇంకా ఈ భూమికి సంబంధించిన ఏ పనులు ప్రారంభించాలన్నా కూడా పూర్తి అనుకూలమైన కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. కుజ రాహు శనిగారుల స్తోత్రాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పఠించవలసిందే, అన్ని రంగాల వాళ్ళు కూడా పఠించవలసిందే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.